మొన్న ఏదో నేను చదువుతా ఉంటే చాలా గొప్ప ఆశ్చర్యంగా అనిపించింది. ఇది మన కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇట్ కెన్ బి ప్రూవెన్ బై ఆస్ట్రాలజికల్ టైమ్ లైన్. ఏ గ్రహాలు ఏ కక్షలో ఉన్నప్పుడు జరిగినాయి, నక్షత్రాలు దిశాది ఎట్లా ఉన్నది, అలాంటి సమయంలో ఈ టైంలో జరిగింది అనేది మనం ఇప్పటికీ వెళ్ళి ఇప్పుడు వచ్చిన కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్స్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా బలంగా మన సాక్ష్యాధారాలతో ఉంది. వేగ్గా మా శ్రీరామచంద్రుల వారు ఎప్పుడు పుట్టారు, దానికో ఈ పలానా నక్షత్రంలో పుట్టారు, ఈ టైం లైన్ లో, ఇది మీరు తిరిగి వెనక్కి చూసుకుంటే ఇట్ విల్ బి బ్యాక్ బై సైంటిఫిక్ డేటా. సో అది మన చరిత్ర. దీనిని ఒక్కొక్కళ్ళు కూర్చొని దీన్ని వెటకారాలు చేసేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నాకు ఒకసారి ఏమనిపిస్తుంది, ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ ఆ ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. ఇది ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయం. ఇలాంటి తీసుకున్న వ్యక్తులు చాలా మంది, నేను ఒక్కనే కాదు, చాలా మంది కోట్లాది మంది తీసుకున్నారు. వెటకారాలు చేసేవాళ్ళు ఎక్కువ. మీరు ఊహించండి, ఇంకే మతం చేసినా మళ్ళీ మన అన్ని జోకులు పడవు. హిందూ ధర్మాన్ని తిట్టేది ఎక్కువగా హిందూ ధర్మం మీద గౌరవం లేని హిందువులే. వెటకారాలు ఎక్కువ మనకి. అదే మీరు కూర్చోబెట్టి ఇంకే మతం గురించి మాట్లాడదామని మళ్ళీ భయం వచ్చి ఇంట్లోకి వచ్చి కొడతారని భయం, అంతే.